గారు ఒక ఫైర్ ఉన్న నాయకురాలు మినిస్టర్ ఎవరు మన పార్థసారథి మృదుభాషి, అలాగే కొనగల నారాయణ గారు మా అన్న. ఆయన అసలు కాంట్రవర్సీ జోలికి కూడా వెళ్ళడు. ఆయన పెద్ద రకంగా ఉండే మనిషి. అయితే ఈయన ఈ మొఖమాటంతోనే అక్కడ ఈ పేరు తెచ్చుకున్నారు. మీరు ఎంతో ఎత్తులో ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతో మంచివాళ్ళు కూడా. కానీ ఇవాళ ఒక్క క్షమాపణతో సరిపోదు. మీరే ఆలోచించుకోండి ఈ కార్యకర్తల మనోభావాలు. ఇవాళ ఒకటి చెప్తున్నానండి, జోగి రమేష్ ఇంటి మీదకి దాడికి వచ్చాడు, మా మీద కేసు. లోకేష్ బాబు గారి సభలో నేను గన్నవరంలో మాట్లాడితే పేరుని నాని అనే వ్యక్తి ఇవాళ ఏదైతే బియ్యం దొంగ ఉన్నాడో రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని, వంశీని నానిని చంపేస్తానన్నాడు అని రిటర్న్గా నా మీద కంప్లైంట్ ఇచ్చాడు. అంటే మేము ఇక్కడి నుంచి పోరాడాలా వద్దా, పోరాడాలా వద్దా అని మేము పార్టీని కూడా అడుగుతున్నాం. ఇక్కడి నుంచి అక్కర్లేదు ఎంకన్నా పోరాడొద్దమ్మా నువ్వు అంటే మేము పోరాడం ఎందుకు? మాకేంటంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ కుటుంబాన్ని అంటే మాకు ఒక ఇది. మేము ఎంత చేసి మాకే పదవులు లేకపోయినా మేము ఇంకా మేము మాట్లాడుతూనే ఉన్నాం, పోరాడుతూనే ఉంటాం. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం మనసు బాధగా ఉంటుంది. అదే ఏంటి మన పోరాటానికి గుర్తిస్తున్నారా, గుర్తించట్లేదా? ఈ పోరాటానికి విలువ ఉందా లేదా? అంటే రాజకీయం అంటే అసలు ఉండాలా లేదా, ముందు రాజకీయాల్లో ఉండాలా లేదా అనే థాట్ కూడా నిజంగా నిన్న నుంచి నాకు వస్తుంది. ఇదేదో ఆషామాషిగా నేను చెప్పట్లా. మీరు చూడండి, నేను ఒక 10 సంవత్సరాలు బట్టి 12 ఏళ్ళు బట్టి ప్రెస్లో బాగా యాక్టివ్గా నేను ప్రెసిడెంట్ కాంచి మాట్లాడతా. పార్టీ లైను ఏ రోజు నేను దాటను. పార్టీ లైను అంటే పార్టీలో ఉండి చంద్రబాబు గారిని ఎవరైనా విమర్శిస్తా. అది చంద్రబాబు గారికి కూడా తెలుసు. ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి ఓటింగ్కి వెళ్ళనన్నాడు. ఆయన నాకు బాగా సన్నిహితం. వెళ్ళకపోతే సస్పెండ్ చేస్తానన్నా. చంద్రబాబు గారు నన్ను పిలిచాడు, నువ్వు ఎలా చేస్తావు అంకన్నా అని అడిగాడు. అంతేనండి, మిమ్మల్ని ఎవరన్నా నేను ఊరుకోనండి అన్న. నా మనస్తత్వం అంతే. అలానే చంద్రబాబు గారు ఏమనకపోతే నేను ఎవరి జోలికి వెళ్ళను. కేసీఆర్ నానికి నాకు కూడా ఎందుకు గొడవ?